హలో హాయ్ ఐమ్ తేజస్వి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ని రివ్యూ చేయబోతున్నాం విచ్ ఐ హ్యావ్ యూస్డ్ ఇట్ పర్సనలీ. సో కమింగ్ టు ది ఫస్ట్ వన్, ద సింపుల్ ఫేస్ వాష్ అనమాట. అందరూ ఏదో చెప్తున్నారని చెప్పి నేను కూడా కొన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇట్ హ్యాస్ సెడ్ ఇట్ ఈస్ ఫర్ all skin types, but no, it doesn't suit for all skin types, and my skin is sensitive. నాకు ఇది వాడినాక ఫుల్ ఆఫ్ యాక్నీస్ వచ్చినాయి. సో ఐ వుడెంట్ రికమెండ్ దిస్ టు ది పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ది యాక్టివ్ యాక్నీ. అండ్ కమింగ్ టు దిస్ ఫేస్ వాష్, డిస్కానెక్టివ్ ఫేస్ వాష్, దిస్ వాజ్ సజెస్టెడ్ బై మై డర్మటాలజిస్ట్. సో నా యాక్టివ్ యాక్నీకి ఇది వర్క్ అయింది. బట్ స్టిల్ ఐ డోంట్ నో ది అదర్ రీజన్ వై ఐఎమ్ గెటింగ్ ది అదర్, అంటే ఆ ఉన్న యాక్ని తగ్గినా కానీ మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతున్నాయి అదర్ థింగ్స్. సో ఐమ్ నాట్, ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ రీజన్ వై. సో ఇది ఓకే, అంటే యాక్టివ్ యాక్నీని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్, యూ కెన్ యూస్ దస్. అండ్ కమింగ్ టు ది మాయిశ్చరైజర్, దిస్ వన్ విల్ బి ది బెస్ట్ మాయిశ్చరైజర్ విచ్ ఐ హ్యావ్ ఎవర్ యూస్డ్, బికాస్ సూపర్ జెల్ ఎలా అయితే మెన్షన్ చేసిందో సేమ్ అదే. ఇట్ ఈస్ ఈ సూపర్ లైట్ బేస్డ్ జెల్. మీకు అంత ఆయిలీ టెక్స్చర్ మీకు ఫీల్ అవ్వదు. ఇది మాత్రం ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందని అనుకుంటున్నా, బికాస్ నా సెన్సిటివ్ స్కిన్ టైప్కి నాకైతే ఇది బాగా సూట్ అయ్యింది. అండ్ దిస్ వన్ ఈస్ ది ఎనదర్ బాక్స్ విచ్ ఐ హ్యావ్ పర్చేస్డ్ ఇట్ ఆల్రెడీ. నేను ముందు ఒకటి యూజ్ చేసేస్తున్నాను పాండ్స్ది, అండ్ దిస్ ఇస్ ది సెకండ్ వన్. అండ్ కమింగ్ టు ది సన్ స్క్రీన్, ESPF 50ది డర్మాకో వాళ్ళది, అంటే 1% హైలూరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ వచ్చేసి చాలా బాగా పనిచేసింది. అండ్ ఇది మ్యాటీ ఫినిష్ కూడా ఇస్తుంది. ఈవెన్ ఇఫ్ మ్యాటీ ఫినిష్ హ్యాస్ బీన్ నాట్ గివెన్ ఇన్ దిస్, బట్ అది మ్యాటీ లుక్ కూడా ఇస్తుంది. అంటే అప్లై చేసిన తర్వాత ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ సన్ స్క్రీన్. ఎవరైతే యూస్ చేయాలనుకుంటున్నారో బడ్జెట్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్లో, ఓకే, ఐ వుడ్ రికమెండ్ దిస్. అండ్ దిస్ డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ ఇస్ ది సెకండ్ ఆప్షన్. ఇఫ్ మీరు అంత బడ్జెట్ పెట్టుకొని డర్మాకో పర్చేస్ చేయలేరు అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ది డీకన్స్ట్రక్ట్. ఇది ఆల్సో చాలా బాగుంది. సో ఇది ఎటువంటి వైట్ కాస్ట్ ఇవ్వదు, ఏమీ ఇవ్వదు. బట్ కంపేర్ టు డర్మాకో అది కొంచెం హార్డ్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ ఈ డర్మాకోలైట్ అండ్ సనాని ఈ క్రీమ్ వచ్చేసి నా పిగ్మెంటేషన్ కోసము డర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారు. బికాస్ ఈ వింటర్ సీజన్స్ అప్పుడు నా స్కిన్ ఎక్కువ డ్రై అయిపోయి అండ్ అంటే అరౌండ్ ది మౌత్ అండ్ నోస్ మీద మచ్చలు పడిపోయినప్పుడు, సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. ఇది వచ్చేసి ఈ జెల్ వచ్చేసి ఫర్ ది యాక్టివ్ యాక్నీ ఐఎమ్ యూజింగ్ ఇట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో వాజ్ సజెస్టెడ్ బై మై డర్మటాలజిస్ట్. సో ఐ ప్రిఫర్ నాట్ టు యూస్ దీస్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. అండ్ కమింగ్ టు ది పౌడర్, ఈ వైట్ టోన్ పౌడర్ అనేది చాలా బాగా, అంటే ఇట్ వుడ్ బి మై ఫేవరెట్. ఐ వుడ్ సే ఇట్ ఈస్ మై ఫేవరెట్. ఎందుకంటే ఇది నేను పాస్ట్ 7 years నుండి యూస్ చేస్తున్నాను, దిస్ అండ్ ది పాండ్స్ వన్. అండ్ కమింగ్ టు ది స్కాట్రెల్ క్రీమ్, ఇది వచ్చేసి ది ఫుడ్ కోసం అనమాట. ఫుడ్ ఎవరికైతే పగిలిపోయి ఉంటుందో, హార్డ్గా ఉంటాయో టెక్స్చర్ అండ్ ఇట్ ఈస్ నాట్ సాఫ్ట్ ఉంటే ఇది యూస్ చేయండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. యూ కెన్ సీ ది రిజల్ట్స్ విత్ ఇన్ 1 month. ఒకవేళ కంటిన్యూస్గా రెగ్యులర్గా యూస్ చేస్తూ నైట్ అప్లై చేసుకొని సాక్స్ వేసుకొని మార్నింగ్ లేసి వాష్ చేసుకోండి క్లీన్గా, నీట్గా, క్లీన్గా. సో చాలా బాగా పనిచేసిద్ది, బికాస్ ఇట్ వర్క్ ఫర్ మీ అండ్ మై మదర్ ఆల్సో. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.